నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి బయటపడి స్థానిక పోరులో సత్తా చాటాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైసీపీ విజయం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ స్వేచ్ఛ ఎన్నికల వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎలా భయభ్రాంతులకు గురిచేశారో గుర్తు చేస్తూ కౌంటర్ అటాక్కు దిగుతున్నారు. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఈ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకుంటే స్థానిక సంస్థల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ నేతలకు భరోసా ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి రాబోయే స్థానిక పోరుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగితే ఖచ్చితంగా కూటమి వ్యతిరేక ఓటుతో వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అధికార పార్టీ పోలీసులను, యంత్రాంగాన్ని వాడుకొని ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం ఉంటే ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. జగన్ చేసిన స్వేచ్ఛ ఎన్నికల వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా ఎలా అడ్డుకున్నారో, ఎలా బెదిరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వారు గుర్తు చేస్తున్నారు. వందలాది స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర వైసీపీదని వారు ఆరోపిస్తున్నారు. అలాంటి జగన్ నోటి వెంట ఇప్పుడు స్వేచ్ఛ, పారదర్శకత అనే మాట వస్తే నవ్వొస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల పదవులకు, ముఖ్యంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారంతో జగన్ మరింత అలర్ట్ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, ప్రజాదరణ అత్యంత కీలకంగా మారుతాయి. అందుకే అన్ని స్థానాల్లోనూ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అత్యంత బలమైన అభ్యర్థులను రంగంలో దింపాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తే సగం విజయం సాధించినట్టేనని ఆయన భావిస్తున్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని, ప్రతి స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా పోటీలో ఉండాలని ఆయన హితవు పలికారు. అధికార పార్టీ బెదింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ధైర్యంగా నామినేషన్లు వేసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలకు అవకాశమిస్తే పార్టీ క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని ఆయన అంచనా వేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని పిలుపునివ్వడమే కాకుండా ప్రచార వ్యూహాలకు కూడా జగన్ పదును పెడుతున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను, తమ 5 ఏళ్ల పాలనను బేరీజ్ వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలన్న దానిపై ఆయన స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీల నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వ డొల్లతనాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నిత్యావసర ధరల పెరుగుదల, శాంతి భద్రతల క్షీణిత, అభివృద్ధి కుంటుపడ్డం వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేవలం కూటమి వైఫల్యాలను విమర్శించడమే కాకుండా వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని జగన్ వ్యూహరచన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగాల్లో తెచ్చిన సంస్కరణలను ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసేలా ప్రజల్లో చర్చ లేవనెత్తాలని ఆయన భావిస్తున్నారు. గత ప్రభుత్వమే మెరుగ్గా ఉందన్న భావనను ప్రజల్లో కల్పించగలిగితే స్థానిక ఎన్నికల్లో విజయం సులువవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. స్థానిక ఎన్నికల కోసం వైసీపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్ను యాక్టివేట్ చేయాలని జగన్ నిర్ణయించారు. అధికార పార్టీ నుంచి ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను, అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ను బలోపేతం చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా సెల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై మరింత చురుకైన పాత్ర పోషించాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం అత్యంత కీలకమైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తప్పులను ఎండగట్టేందుకు డిజిటల్ వేదికలను వాడుకోవాలని సూచించారు. ఫేక్ న్యూస్ను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల ముందుంచేలా సోషల్ మీడియా సైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సంస్థాగత నిర్మాణం, సోషల్ మీడియా వ్యూహాలతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలే గత ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయన్న విశ్లేషణల నేపథ్యంలో నేతలందరికీ ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఎక్కడ ఇగోలకు తావు లేకుండా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని జగన్ కఠినంగా చెప్పారు. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన హితవు పలికారు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని పరోక్షంగా హెచ్చరించారు. కింది స్థాయి కార్యకర్తలను కలుపుకుపోతూ అందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక పోరు కోసం వైసీపీ 5 ప్రధాన అంశాలతో కూడిన ప్రచార కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడం, వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన మేలును వివరించడం, అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణ అనే 5 అంశాల చుట్టే ఈ ప్రచారం సాగనుంది. ఆ అజెండాతోనే ప్రతి గడపకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు వైసీపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి పక్కాగా ఐడీ కార్డులు పంపిణీ చేయాలని జగన్ ఆదేశించారు. ఈ గుర్తింపు కార్డుల ద్వారా కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్న భరోసా కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే వ్యూహాలు ఒకవైపు అమలు చేస్తూనే అధికారుల తీరుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారులను ఉద్దేశించి ఆయన ఇచ్చినటువంటి పిలుపుపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశపూర్వకంగా వేధించే అధికారుల పేర్లు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని జగన్ తన క్యాడర్కు సూచించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే పోలీస్, రెవెన్యూ అధికారుల చిట్టా రాసి పెట్టుకోవాలని, సమయం వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తప్పుడు కేసులు బనాయించే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే అధికారుల పేర్లు రాసి పెట్టుకోవాలన్న జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది నేరుగా అధికారులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునే ప్రయత్నమేనని వారు ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బ్లాక్మెయిల్ చేసేలా ప్రతిపక్ష నేత మాట్లాడడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శిస్తున్నారు. చట్టం ప్రకారం పనిచేసే అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కూటమి మంత్రులు భరోసా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అన్న దానిపై జగన్ సందేహాలు వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఎన్నికలకు వెళ్లే సాహసం చేయకపోవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదన్న భయంతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇది కేవలం రాజకీయ మైండ్ గేమ్ మాత్రమేనని, సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై వైసీపీ వ్యూహాలు, రాజకీయ పరిణామాల విశ్లేషణ. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తమదే గెలుపని జగన్ ధీమా వ్యక్తం చేస్తుండగా, గత ఎన్నికల అక్రమాలను గుర్తు చేస్తూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అధికారుల పేర్లు రాసుకోవాలన్న వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. అంతిమంగా ఈ రాజకీయ చదరంగంలో పైచేయి ఎవరిదో కాలమే నిర్ణయించాలి.